ఈ యొక్క అహంకారము, మమకారము, కోపము, క్రోధము, మదము, మాత్సర్యము, కామ, క్రోధాలు వీటన్నిటిని హరిషడ్వర్గాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఒక శిష్యుడు జయించాలంటే ఏం చేయాలి? గురువు పాదాలను ఎప్పుడు విడవకుండా ఉండాలి. అదే మీరు అన్నారుగా, నిజమైన గురువులు దొరకట్లేదని. నిజమైన గురువులు దొరకాలి అంటే హనుమంతుని స్మరించాలి. హనుమంతుని స్మరిస్తే నిజమైన గురువులు దొరుకుతారు. హనుమంతుని ఎందుకే స్మరించాలి అంటే శ్రీరామచంద్రుడు హనుమంతుడే కదా ఈ ప్రపంచానికి నిజమైన గురు శిష్యులు. వారిని కనుక్కుంటే నిజమైన గురువును వారు చూపించగలుగుతారు. ఆంజనేయ స్వామి ఉపాసన చేసిన వారికి నిజమైన గురువులు దొరుకుతారంట. ఆంజనేయ స్వామి ఉపాసన, హనుమంతుని బడబానల స్తోత్రం చేసిన వాళ్ళకు నిజమైన గురువులు దొరుకుతారు. హనుమంతుని బడవాళ్ళ స్తోత్రం చదవాలి. అది తులసీదాస్ రచించిండ్రు. అది హనుమంతుని బడబాలన స్తోత్రం చేస్తూ ఉంటే మన ఆరోగ్య పరిస్థితి మంచిగా అవుతుంది, మనకు నిశ్చల తత్వం వస్తుంది, నిజమైన గురువు చేరడానికి అవకాశము దొరుకుతుంది. మనకి నిజమైన గురువు ఈ గురువే అనే విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుంది? హనుమంతుడే చెప్తారు అవన్నీ. హనుమంతుడు నిజంగా స్మరించాలి. మనకు గురువులు చాలామంది గురువులు ఉన్నారు కదా, దాంట్లో నిజం ఎక్కడుందని తెలుసుకోవాలంటే హనుమంతుని స్మరించడం మొదలు పెట్టాలి. మనం నిజంగా స్మరించినప్పుడు తను నిజంగానే చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే అంత ఖచ్చితమైన శిష్యుడు ప్రపంచంలో ఎక్కడ లేడు శ్రీరామచంద్రుడికి. అదే కాబట్టి తనను స్మరిస్తే తను నిజమైన గురువుని చూపించడానికి మార్గం తొందరగా తీసుకురాగలుగుతాడు.